ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒకదాని రేట్లు పెరిగి కాస్త తగ్గుతాయనే సమయానికి మరొకటి రెడీగా ఉంటుంది. నిన్నటి వరకు ఉల్లిగడ్డలు, టమాటా ధరలు కొండెక్కగా ఆ తర్వాత చికెన్ రేట్లు, అనంతరం వెల్లుల్లి, ఇలా ఒక్కొక్కటిగా మండిపోతూ సామాన్యుని జేబుకు చిల్లు పడుతున్నాయి. ఇక ఇప్పుడు కోడిగుడ్ల వంతు వచ్చింది. రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కార్తీక మాసం ముగిసిన తర్వాత గుడ్ల వినియోగం విపరీతంగా పెరగడంతో ధర కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. గత నెలలో ఒక్కో గుడ్డు ధర కేవలం ₹5.50 మాత్రమే ఉండగా వారం రోజుల క్రితం ₹6కు చేరుకుంది. కాగా ఇప్పుడు ఏకంగా 7 నుంచి 8గా పలుకుతుంది. వారం రోజుల్లోనే డజన్ గుడ్ల ధర ఏకంగా 72 నుంచి 84కు చేరుకోవడం గమనార్హం. హోల్సేల్లో ఒక్కో గుడ్డు ధర ₹5.76 ఉండగా రిటైల్లో ₹7గా అమ్ముతున్నారు. కొన్ని దుకాణాల్లో ₹7.50, 8గా కూడా అమ్ముతుండడం గమనార్హం. ప్రస్తుతం కేసు ధర 180 నుంచి 200 చేరడంతో రిటైల్ మార్కెట్లో 7 నుంచి 8 వరకు అమ్ముతున్నారు. మరోవైపు చికెన్ ధర కూడా పెరిగిందండోయ్. కార్తీక మాసంలో కిలో చికెన్ 170 నుంచి 190 వరకు పలకగా తాజాగా 240కి చేరడం గమనార్హం.